అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. ఇవాళ ఏదో అనుకుని నేను మీకు లైవ్ వస్తాననుకున్నా. తెలుగు క్వశ్చన్స్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. మీరు నా వాయిస్ వినపడుతుందా మీకు? వినపడతా అంటే కొంత ఎస్ అని రాయండి చాట్లో. అప్పుడప్పుడు వాయిస్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది, దానివల్ల దీని గురించి. ఎనీవన్, మీకు ఎవరికైనా వాయిస్ వినబడతా ఉంటే కొద్దిగా చెప్తే అది సిస్టమ్ వల్ల ఏదైనా ఉంటే ముందు చెప్తామని దాని గురించి అని. నా వాయిస్ వినబడింది కదా మీకు? మాట్లాడే వాయిస్ దాని గురించి అని. అందరికి గుడ్ ఈవినింగ్ ఫస్ట్. ఓకే, ఓకే, మీరు ఏమైనా ఎనీ క్వశ్చన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైవ్ ఎందుకు వచ్చినా అంటే చాలా మంది ఏంటంటే లోషో గ్రిడ్ గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు. మిస్సింగ్ నంబర్ ఉన్నది. న్యూమరాలజీ పక్క పెట్టేసేసి అందరు లోషో గ్రిడ్ మీద బాగా ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి కొన్ని డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చాను యాజ్ అ మిస్సింగ్ నంబర్ ప్రకారంగా వాళ్ళ జీవితం ఎంత బాగున్నది. ఎందుకంటే మిస్సింగ్ నంబర్ ఇచ్చేది మనకు దేవుడు. ఏ నంబర్ కావాలి, ఏ నంబర్ ఉండద్దు డేట్ ఆఫ్ బర్త్ లా, అలాంటి నంబర్ అన్నది దేవుడే మనకు ఇస్తాడు. అది మనం మిస్సింగ్ నంబర్ కింద కాకుండా దేవుడు ఇచ్చే ప్రసాదం అనుకుంటే చాలా బెటర్ గా ఉంటది. యాజ్ మనకి ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మనకు దేవుడు ప్రసాదంగా మనకి ఇచ్చారు. మనం ఈ డేట్ లో పుట్టాము అంటే మనకు ఆ వర్క్ చేయాలి. మనం ఆ వర్క్ మీద మనం ఫోకస్ పెట్టుకొని మన పేరుని ఆ వర్క్ దిక్కు పెట్టుకుంటే మాత్రం అప్పుడు మన జీవితంలో మనకి ఏంటంటే కంపల్సరీ సక్సెస్ అన్నది వస్తుంది. దాని గురించి నేను ఇలా మీకు లైవ్ చేయడానికి వచ్చాను. ఓకే, మొబైల్ నంబర్ సిరీస్ గురించి చెప్పాలని చెప్పారు. ఓకే, సిరీస్ గురించి చెప్పాలంటే నా దగ్గర కొన్ని లిస్ట్ ఉండే. మీరు మంచి టైంలోనే క్వశ్చన్ అడిగారు, ఆ టైంలో నేను చెప్తానులేండి. నా దగ్గర వోడాఫోన్ నంబర్ గురించి అయితే ఉన్నది. దానికి సిరీస్లో 9010 అని సిరీస్ చాలా బాగుంటుంది. 010 ఆ 9912 కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత 9666 కూడా చాలా సూపర్ గా ఉంటుంది. దాని తర్వాత 9505 కూడా ఇది సూపర్. 9133 is 100% టాప్. ఎందుకంటే 13 దానిలో వస్తుంది అంటే 9133 అన్నది మీరు యూజ్ చేసుకోవచ్చు. 9951 కూడా సిరీస్ చాలా బాగుంటుంది. 9603 సిరీస్ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత 9966 సిరీస్ వోడాఫోన్ లో చాలా బాగుంటుంది. 9052 సిరీస్ చాలా బాగుంటుంది. 7036 సిరీస్ చాలా బాగుంటుంది. 7730 ఈ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ని సిరీస్లు అండి. వోడాఫోన్ సిరీస్ గురించి నాకు తెలుసు, అంత అక్కడ రాపించుకున్నా అని మీరు అడిగే క్వశ్చన్కి ఇక్కడ దొరికేసింది స్లిప్, కనుక మీకు చెప్పాను. గుడ్ ఈవినింగ్ శివాజీ గారు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్. ఇవాళ నేను ఎందుకు వచ్చానంటే మాత్రం అందరు మిస్సింగ్ నెంబర్ గురించి మాట్లాడతాను. లోషో గ్రిడ్ లా మిస్సింగ్ నెంబర్ అయిపోతే ఆ నంబర్ని మన పేర్లో పెట్టుకోవచ్చు, మన ఫోన్ నెంబర్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ వేస్ట్ అండి, ఉపహా అంటారు దాన్ని. అంటే ఈ దీంతో నేను లాజిక్తో ఏం పనికి రాదండి. మిస్సింగ్ నెంబర్తో దేవుడు ఇచ్చిన నంబరు మనకు చాలా గొప్పది. దేవుడు మనకి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆ దేవుడు ఏదో ఆలోచించే మనకు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ గారు మీ డేట్ ఆఫ్ బర్త్, చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ నేను ఇలా రాసుకొని వచ్చాను. వాళ్ళ దగ్గర ఎన్ని నంబర్స్ మిస్సింగ్ ఉన్నది. యాక్చువల్లీ సచిన్ టెండూల్కర్ డేట్ ఆఫ్ బర్త్ 24/4/1973 అండి. ఆయన దగ్గర మిస్సింగ్ నంబర్లో నంబర్ 6 అన్నది ఇండైరెక్ట్లీ ఉన్నది. 6 ఓకే, కానీ 8 లేదు, 5 లేదు. యాక్చువల్లీ 8 5 లేదంటే 5 లేదంటే జనాలకు కాన్ఫిడెన్స్ లేదని చెప్తారు. కానీ ఇలా సచిన్ టెండూల్కర్ పొజిషన్ ఎంత సూపర్ గా ఉన్నదని. సచిన్ టెండూల్కర్ అద్భుతంగా ఉన్నాడు. ఆయన దగ్గర ఎన్ని డబ్బులు, ఎన్ని వేల కోట్లు, పేరు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అంత అనుకోను. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ పేర్లో 32 నంబర్ ఉన్నది, ఒక 50 నంబర్ ఉన్నది ఒక సెక్షన్ లో. దానివల్ల ఆయనకు ఒక
ఒక రేంజ్ అన్న పెరిగింది. ఇదంటే చాలా మంది అది నేను తీసుకొచ్చాను. విరాట్ కోహ్లీ పేర్ల అసలు మీరు విరాట్ కోహ్లీ డేట్ ఆఫ్ బర్త్ చూడండి. విరాట్ కోహ్లీ డేట్ ఆఫ్ బర్త్ చూసి ఒక లోషో గ్రిడ్ చార్ట్ వేయండి. 2, 7 అండ్ 6 ఈ 3కి 3 మిస్సింగ్ అనేది 4 నంబర్ అండ్ 3 నంబర్ కూడా విరాట్ కోహ్లీ పేర్లో లేదు. మరి విరాట్ కోహ్లీ ఇవాళ ఇంత మిస్సింగ్ నంబర్స్ ఉన్నాక కూడా ఇవాళ ఆల్రెడీ టాప్ వరల్డ్ నంబర్ 1 బ్యాట్స్మెన్ అండి. 3 నంబర్ అంటే 2 నంబర్ లేదు, 7 నంబర్ లేదు, 6 నంబర్ లేదు, 4 నంబర్ లేదు, 3 నంబర్ లేదు విరాట్ కోహ్లీ. సో లోషో గ్రిడ్ అనేది ఏంటంటే లోషో గ్రిడ్ అనేది మనకు మిస్సింగ్ నంబర్ మీదనే ఉంటుంది కదా, దాన్ని మనం ఫిల్అప్ చేయాలంత అవసరం మనకు లేదండి. మన దృష్టి మన ఫోకస్ అంతా ఏంటంటే మన పేరు మీదనే ఉండాలి. మన డేట్ ఆఫ్ బర్త్, దేవుడు మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా మన పేరు ఉంటే అది కూడా 2 సెక్షన్ లో ఉండాలండి. సిస్టమ్ అండ్ పెథాగరస్ సిస్టమ్. ఛాలెంజ్ సిస్టమ్ ఒక సిస్టమ్ లో ఒకవేళ మన డేట్ ఆఫ్ బర్త్ లో మన పేరు ఉంటే మాత్రం మనకు 100% నెగిటివ్ రిజల్ట్ ఇస్తుందండి. ఒక సెక్షన్ అసలు పనిచేయదండి. ఎందుకంటే జీవితంకి 2 వాల్యూలు ఉంటాయండి, చిట్ అండ్ పట్. డబ్బులు తీసుకున్నా ఏది ఉన్నా 2 అండి, పైథాగరస్ సిస్టమ్ అండ్ ఛాలెంజ్ సిస్టమ్. అలానే మనకు లైఫ్ కూడా అలానే అండి. మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది, దానికి పేరు ఉన్నది. అలానే అన్నిటికీ 2 తప్ప ఇంకా ఏది నడవదండి. ప్లస్ అండ్ మైనస్ అన్నిటికీ 2 రకాలుగా డివిజన్ ఉన్నదండి. దాని ప్రకారంగా నేను మీకు చెప్పేది ఒకటే విషయం ఏంటంటే మాత్రం కంపల్సరీ మీ దృష్టి అన్నది మీ పేరు మీదనే ఉండాలి, మీ ఫోన్ నంబర్ మీద ఉండాలి, మీ మ్యారేజ్ డేట్ మీదనే ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా ట్రిపుల్ పి గురించి. ట్రిపుల్ పి అనేది ఎంత గొప్ప విషయం ఏంటంటే మాత్రం ఈ 3 బాగున్నాయి అనుకోండి, మీకు మీ జీవితంలో ఎవ్వరు ఆపలేరండి. మీ లైఫ్ ని మీరు ఆటోమేటిక్ గా మీరు అభివృద్ధి చెందుతూనే ఉంటారు. అవసరమే లేదు ఎవరితో కూడా. మీకు ఒక మంచి మ్యారేజ్ డేట్, ఒక మంచి ఫోన్ నంబర్, ఒక మంచి పేరు. మీ నంబర్ మిస్సింగ్ ఉన్నది, దాని గురించి మీరు అసలు టెన్షన్ పడే అవసరమే లేదు. ఆ మిస్సింగ్ నంబర్ మనకి ఇచ్చేది దేవుడు. ఈ నంబర్ వీనికి ఇవ్వద్దు, ఈ నంబర్ మీద ఉంటే ఈ నంబర్ పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ 4 తారీఖు పుట్టాడు, 10 తారీఖు పుట్టారు అనుకోండి, 22 తారీఖు పుట్టారు, 31 తారీఖు పుట్టారు అనుకోండి, వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ ఛాయారంగంలో, సినిమా రంగంలో పోవాలి. వాళ్ళు కొన్ని నంబర్ మిస్సింగ్ చేస్తాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా సినిమా వైపే ఉండాలి, సీరియల్ వైపే ఉండాలి. అలాంటి మంచి నంబర్స్ ఇచ్చినాక మీరు దాన్ని మిస్సింగ్ నంబర్ అనుకొని ఆ మిస్సింగ్ నంబర్ని ఎలా మన బాడీలో ఎలా అట్రాక్షన్ చేయించుకోవాలి, మన పేర్లో ఎలా నంబర్ తెచ్చుకోవాలని ఉన్నదంతా మీరు చెడగొట్టుకుంటారు. చాలా పెద్ద పెద్ద డేట్ ఆఫ్ బర్త్ అండి. నేను చూస్తే ఆశ్చర్యపోయినా అండి. సల్మాన్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్ లా 348 లేదు, ఒక లైనే లేదు. 348 అసలు సల్మాన్ ఖాన్ పేర్లో లేదు. ఆయన పేర్ల ఆయన డేట్ ఆఫ్ బర్త్ 9/6 కాంబినేషన్. ఆయనకు లక్కీ డేట్ చాలా తక్కువ. అసలు 9/6 కాంబినేషన్ లో పుట్టారంటూ 1వ నంబర్ ఆయనకు లక్కీ కాదు, 2వ నంబర్ ఆయనకు లక్కీ కాదు, 3వ నంబర్ ఆయనకు లక్కీ కాదు. గుడ్ ఈవినింగ్ అండి ఆంజనేయులు గారు, నమస్కారం అండి. ఇలాంటి ఏంటంటే 9/6 కాంబినేషన్ వ్యక్తికి లక్కీ నంబర్స్ లేవు. లక్కీ నంబర్స్ లేనప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎవరితో కూడా మ్యాచ్. కారణం ఏంటిదంటే 9వ నంబర్కి 6వ నంబర్కి 9కి 6 నంబర్తో పడదు, 9 ఉన్న దానికి 2వ నంబర్తో పడదు, 6వ నంబర్కి 3వ నంబర్తో పడదు, మళ్ళీ 9/6 అంటే 4 నంబర్తో పడదు. ఓన్లీ 5, 6 అండ్ 9 3 నంబర్ ఆయనకి సల్మాన్ ఖాన్కి లక్కీ ఉంటుంది. కనుక ఆయన ఎంత ప్రేమించినా కూడా కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయితో గొడవలు అయిపోతాయి. ఎందుకంటే ఆయనకి లక్కీ డేట్లే లేవు, అండ్ దానివల్ల ఆయనకు పెళ్లి అయితే లేదు. అంటే ధనం ఉన్నది, పేరు ఉన్నది, ప్రతిష్ట ఉన్నది, 3 లేదు, 4 లేదు, 8 లేదు. అంటే మిస్సింగ్ నెంబర్ ఇక్కడ ఎక్కడ పనిచేస్తుంది? వాళ్ళు ఏమైనా వాళ్ళ మిస్సింగ్ నెంబర్ మీద ఏమైనా వర్క్ చేస్తారా, లోషో గ్రిడ్ మీద ఏమైనా వర్క్ చేశారు? ఆటోమేటిక్ వాళ్ళ పేరు వల్ల వాళ్ళకు మంచి స్థాయికి వచ్చారు. నరేంద్ర మోదీ గారి పేర్లు కూడా మీరు చూడండి, అలా డేట్ ఆఫ్ బర్త్ చూస్తే నరేంద్ర మోదీ గారికి అసలు జనాలు ఏమనుకుంటారు? ఆయన దగ్గర 4 లేదు, 3 లేదు, 8 లేదు, 2 లేదు అండ్ 6 లేదు. 6 లేదంటే లగ్జరీ లేదంటారు. ఇవాళ నరేంద్ర మోదీ గారి దగ్గర లగ్జరీ ఉన్నది, ఎవరి దగ్గర కూడా లగ్జరీ లేదండి. ఆయన ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటాడు, అన్ని తరగా స్టాండర్డ్ గా ఉంటాడు, అన్ని మెయింటైన్ చేస్తాడు. ఆయన 6 నంబర్స్ లేదంటే లగ్జరీ మిస్ అంటారు. 2 నంబర్ లేదు, 4 లేదు, 3 లేదు, 8 లేదు ఆయన పేర్ల. ఆయన దగ్గర ఉన్నది 55. ఆయన పేర్ల నరేంద్ర మోదీ అన్న పేర్ల ఆయన పుట్టిన 8/5 కాంబినేషన్ డేట్ ఆఫ్ బర్త్ కి ఆయన పేర్లో కూడా 8/5 కాంబినేషన్ ఆయన పేర్లో ఉన్నది. లైఫ్ అందరూ ఒక దిక్కు కొత్తగా ఏదో ఒకటి చెప్పడానికి మిస్గైడ్ చేసుకుంటా, అన్ని కొత్తగా చెప్పుకుంటా ఏదో రకంగా సమస్య తీసుకొచ్చి నిలబెడుతూనే ఉన్నారు. నేను కొద్దిగా కొత్తగా చెప్పాను, సింపుల్ గా ఉండదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనంటే ఎవరి గురించి కాదు, కవిత గారు ఉన్నారు. కవిత గారు డేట్ ఆఫ్ బర్త్ మనకి ఏం పని ఉంది? ఆమె పేర్లనే అలాంటి టెన్షన్ నంబర్స్ ఉన్నాయి. ఒక సెక్షన్ లో 20, ఇంకో సెక్షన్ లో 27 నంబర్ ఉన్నది. 2/9 కాంబినేషన్ అంటే 18 వచ్చింది. 18 అంటే పోలీస్ కేసు నెంబర్. చాలా సింపుల్ గా ఏదో ఒక వర్క్ చేస్తారు, దానిలో ఇరికిపోతారు, అని దానిలో 100% గా ఉంది.
మన పేరు మనకు సర్వం చెప్తుందండి. మన పేరు మీకు యాక్సిడెంట్ అవుతుందా మీ పేరు చెప్తది. మీ దగ్గర డబ్బులు వస్తదా మీ పేరు చెప్తది. సర్వం మన పేరులోనే ఉన్నది. మన బతుకంతా మన పేరులో ఉన్నది. పాతకాలంలో అమ్మ, నాన్న ఏం చెప్పేటోళ్ళు? బాబు పేరు ప్రతిష్ట సంపాదించుకో. నా పేరుని చెడగొట్టకు అని చెప్పేటోళ్ళు గానీ, నువ్వు ఎంతైనా డబ్బులు సంపాదించు గానీ నా పేరు చెడగొట్టమని ఎప్పుడైనా అమ్మ, నాన్నోళ్ళు చెప్పారా? అంటే పేరుకే పవర్. ఆ పేరుకి ఇంత పవర్ ఎందుకు? అంటే అందరూ 5 నంబర్ మీద ఎందుకు తీసుకొస్తారంటే, ఒక పేరుని 5 నంబర్ మీద పెడితే కొంతమందికి చాలా వర్క్ చేస్తది. 5 నంబర్ అంటే ఏంటిది? ఇప్పుడు 365 డేస్ ఉంటది. ఒక ఇయర్‌లో. 3, 6, 5ని టోటల్ చేస్తే నంబర్ 14 వస్తది. 14 అంటే 5. బుధుడు అంటే ఇటు నలుగురు ఉన్న అందరికీ బుద్ధి అవసరం ఉన్న వల్ల దానివల్ల 5 నంబర్ మీద పెడితే ఒక మంచి నంబర్ వల్ల మీకు ఒక ఏమంటారు దాన్ని? మీకు ఏదో ఒకటి సక్సెస్ అయితా ఉంటది. 5 నంబర్ మీద పెట్టిన మీ పేరుని లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్‌కి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదో ఆ డేట్ ఆఫ్ బర్త్‌కి మిత్ర గ్రహం మీద పెట్టినా కూడా మీకు చాలా లాభం ఇస్తా ఉంటది. నేనన్నదంటే ఊకే లోషో గ్రేడ్ లెక్క చూసుకుంటే అది చైనాతోని సంబంధించింది. చైనా వరకు ఏం చేస్తదండి? చైనా వస్తువులు ఏది వర్క్ చేయదు. 5000 సంవత్సరాల ముందు చైనాలో పుట్టింది. కానీ అలానే లోషో గ్రేడ్ పనిచేయదని నేను చెప్పాను. లోషో గ్రేడ్ ఎలా పనిచేస్తే ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ మనం చూసామనుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసినాక వాళ్ళ ఇంట్లో వాస్తు దోషం ఎక్కడ ఉందో మనం చెప్పగలుగుతాం. లోషో గ్రేడ్‌తో. వాళ్ళ ఇంట బాత్రూమ్, వాష్‌రూమ్ ఎక్కడున్నది, బాత్రూమ్స్ ఎక్కడున్నది, మనం ఈ డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పాలి. వాళ్ళకి ఏది మనం కొంతమందికి 6, 7లకెళ్ళి ఏ నంబర్ లేకపోతే వాళ్ళకి గడియారం ధరించొచ్చు మనం. 4, 3 లేదనుకోండి వాళ్ళకు మెడల తులసి మాల ధరించొచ్చు. కొంతమంది 5 నంబర్ లేదనుకోండి వాళ్ళకి గ్రీన్ కర్చీఫ్ జేబులో పెట్టుకోమంటారు. ఇది ఓన్లీ ఇక్కడ వరకే వాళ్ళకి ఏదైనా దాని గురించి. కానీ పూర్తిగా సేఫ్టీ కాదండి లైఫ్‌కి. లైఫ్‌కి సేఫ్టీ అనేది మీ పేరుతోని. మీ పేరే మీ జీవితం. మీ పేరే మీ లైఫ్‌ని ఏదైనా డెవలప్ చేస్తారంటే పేరు తప్ప ఏది డెవలప్ చేయలేదండి. అరవింద్ కేజ్రీవాల్. ఆయన కేజ్రీవాల్ అని కొన్ని రోజుల దాకా ఆయన జీవితాన్ని ఒక మంచి లేపారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ నంబర్ 67 నంబర్ వస్తది యాస్ ఎ పైథాగరస్ సిస్టమ్‌ల. 67 అంటే నంబర్ 13. నంబర్ 13ని 4గా తీసుకోరు. నంబర్ 13నే తీసుకుంటారు. నంబర్ 13 అంటే ఏంటిది? పైథాగరస్ సిస్టమ్‌లో నంబర్ 13 నంబర్ వచ్చిందనుకోండి. మనిషి ఏ రేంజ్‌కి వెళ్ళిపోయినా కూడా మళ్ళా డౌన్ అయిపోతాడు. ఎంత పెద్ద రేంజ్‌కెళ్ళినా డౌన్ అయిపోతాడు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏమున్నది? అరవింద్ అన్న రాసినప్పుడు విన్ అన్నది ఒక గొప్ప వర్డ్ ఉన్నది. విన్ అంటే గెలుపు. దాని తర్వాత కేజ్రీవాల్‌లో వాల్ ఉన్నది. యాస్ ఎ ప్రొనౌన్సియేషన్‌లో బాగున్న వల్ల ఇన్ని సంవత్సరాల జీవితం అనేది బాగా నడిచింది. కానీ అది కూడా కాలం వెయిట్ చేస్తా ఉంటది. ఒక పెద్ద తప్పు చేయాలని. అంటే తప్పు ఎందుకు చేస్తారు? ఆయనకన్నా ఛాలెంజ్ సిస్టమ్‌లో 40 నంబర్ ఉండేది. 40. 40 అంటే 40 అంటే రాహు. రాహు అంటే లిక్కర్. మందుకి సంబంధించింది. ఆ మందుకి సంబంధించి వాళ్ళు వ్యాపారం చేశారు. ఆ మందుకి సంబంధించిన వాళ్ళ పేర్లో ఉన్నది. ఆల్రెడీ 40 నంబర్ అందరిని ఫేమస్ చేస్తది. కేజ్రీవాల్ గాని ఎవరి పేర్లో కూడా 40 నంబర్ ఉంటే ఛాలెంజ్ సిస్టమ్‌లో చాలా ఫేమస్ చేస్తది. 40 నంబర్ ఇస్ నెగెటివ్ నంబర్ కాదు. కానీ లిక్కర్ వ్యాపారంలో ఆయన ఇరికిపోయారు. ఎందుకంటే ఆయన ఇంకో పేరులో 67 నంబర్ ఉన్నది. ఆ 13 నంబర్‌ని మనం ఏం చెప్తాం? 13 నంబర్‌ని మనం ఏం చేస్తామంటే దాన్ని యాస్ ఎ అస్ట్రాలజీ చార్ట్‌ల 13 నంబర్ అంటే యముడికి డోర్ అంటాం. యమధర్మరాజు డోర్ అంటాం 13 నంబర్. అది పైథాగరస్ సిస్టమ్‌లో కంపల్సరీ వర్క్ చేస్తదండి. 13 నంబర్ ఉన్నప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే మాత్రం మీరు ఎక్కువ ఫోకస్ ఎక్కడ ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరన్నా మీరు పేరు కరెక్షన్ చేపించుకోండి. నా దగ్గర చేపించుకోవడం కాదు. నేను న్యూమరాలజీని బతికించేదానికి నా తరపున నేను ఒక 10 సంవత్సరాలు న్యూమరాలజీని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏ గురువు నాకు నేర్పించారో ఆ గురువు నాకు చెప్పారు న్యూమరాలజీ వర్క్ చేయదని. కానీ నేను కంపల్సరీ దానికెళ్ళి వర్క్ తీశాను. నేను దాన్ని నేర్చుకున్నాను. దాన్ని చెప్పాను. యెస్ న్యూమరాలజీ వర్క్ చేస్తది. ఇంకేది వర్క్ చేయదు. న్యూమరాలజీ తప్ప వేరే ఏది వర్క్ చేయదు. నేను దేనికైనా ఛాలెంజ్‌కి సిద్ధం. ఏ వ్యక్తి న్యూమరాలజీ వర్క్ చేయదంటున్నాడు ఐ యామ్ రెడీ. నేను న్యూమరాలజీ ఎట్లా వర్క్ చేస్తది? పేర్లు ఎంత దమ్ము ఉంటుంది. పేర్లనే పవర్. పేరు తప్ప ఏ పవర్ లేదు. నేనే ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఉన్నా. నా పేరు ఓన్లీ మహేందర్ ఉండే. నేను మహేంద్ర శంకర్‌గా చాలా రోజులు రాశాను. కానీ నేను తెలుగు రాష్ట్రంలో అంత పరిచయం కాలేదు. ఏ రోజు నేను సిహెచ్ మహేందర్ పటేల్ అని పెట్టాను. అంటే 3 పేర్లు వచ్చినాయి. అంటే యాక్చువల్లీ ఎవరికైనా 2 పేర్లు బాగా సక్సెస్ చేస్తది. నా పేరులో సిహెచ్ మహేందర్ పటేల్. అంటే 3 పేర్లు అంటే బ్రహ్మ, విష్ణు, మహేష్ ఉన్నట్టు. అంత పవర్ అనేది మనకు వస్తది. 2 పేరు అనుకోండి 2 పేర్లు పెట్టారు ఇప్పుడు. అది చాలా అల్లు అర్జున్ 2 పేర్లు. విరాట్ కోహ్లీ 2 పేర్లు. ఇలాంటి పేర్లు 2 ఉంటే మాత్రం కొద్దిగా సపోర్ట్ బాగా చేస్తది మనం. 3 పేర్లు అయితే ఇంకా బాగా సపోర్ట్ చేస్తది. అయితే పేరుని ఎలా పెట్టుకోవాలి? ఎలా రాయాలి? మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన పేరు ఎలా ఉంటే మన పిల్లలకి సక్సెస్ వస్తది. ఇప్పుడు చూడండి ఒక పేరులో 36 నంబర్ ఉన్నా, 16 నంబర్ ఉన్నా, ఎలాంటి రాంగ్ నంబర్ ఉన్నా వాళ్ళకి యాక్సిడెంట్ అన్నా, వాళ్ళకి తొందరగా డెత్ కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర నెగెటివ్ నంబర్ మనకు చూపిస్తదండి. నేను చాలా మందిని చూశాను. చాలా మందిని గమనించాను కూడా. ఢిల్లీలో శ్రద్ధ అనే అమ్మాయికి 36 ముక్కలు చేసినప్పుడు వాళ్ళ పేర్లో 36
నేను చెప్పేది ఏంటంటే మాత్రం మీరందరూ మీ పేర్ల మీద మీరు దృష్టి పెట్టండి. మాక్సిమం మెయిన్ అంటే మన పేరు, మన సంతకం, మన ఫోన్ నంబర్, మన లైఫ్ సూపర్‌గా ఉంటదండి. మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు కంపల్సరీ దాన్ని కొట్లాడే అంత అంటే మీకు అంత శక్తి ఉంటుంది మీకు దాన్ని మీరు చేసేదానికి. కానీ మిగతా అంతా మన మ్యారేజ్ డేట్ బాగలేదు అనుకోండి. ఇప్పుడు మ్యారేజ్ డేట్ గురించి చెప్తాను మీకు. మ్యారేజ్ డేట్ బాగలేదు అనుకోండి, మీ జాతకం లాక్ అయిపోతుంది. మీరు పేరు కరెక్షన్ చేసుకున్నా, ఏ ఉంగరం పెట్టుకున్నా, ఏ ఫోన్ నంబర్ తీసుకున్నా అది పనిచేయదు. ఫస్ట్ మీరు మ్యారేజ్ డేట్‌ని బాగా చేయాలి. అప్పుడు దాని తర్వాత మీ జాతకం అనేది ఓపెన్ అవుతది. దాని తర్వాత మీకు రిజల్ట్ వస్తాయి. దాని తర్వాత ఒక్కొక్కటి మీకు బాగా అవుతది. మెయిన్ ఇంపార్టెంట్ పెళ్లి అయినాక మ్యారేజ్ డేట్. పెళ్లికి ముందు మీ పేరు. సో దాని గురించి నేనేం చెప్పానంటే మీరు చాలా జాగ్రత్త మన తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే మీకు ఒక్కటి మనకు అదృష్టం ఏంటంటే నార్త్‌లో పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు ఉన్నా కానీ ఏది పనికి రాదండి. మన తెలుగు రాష్ట్రాల్లో మంచి మంచి న్యూమరాలజిస్టులు ఉన్నారు. చాలా పాతలు కూడా చాలా మంచోళ్ళు. చాలా పెద్ద పెద్ద నేను ఎవరైనా చూసి సీనియర్‌ని తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి న్యూమరాలజిస్టులే ఉన్నారు. అసలైన సబ్జెక్ట్ మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్నది. 2 రాష్ట్రంలో. మిగతా నార్త్‌లో ఎక్కడ కూడా మంచి న్యూమరాలజిస్ట్ లేరు. పేరు బాగున్నది వాళ్ళకు. దాన్ని ఏమంటారు? అడ్వర్టైజ్‌మెంట్ చాలా పెద్దగా ఉన్నది వాళ్ళకు. వాళ్ళు ఏంటంటే ఇక మిస్సింగ్ నంబర్ మీద బాగా పనిచేస్తారు. అంటే లో షోగ్రిడ్ మీదనే బాగా వర్క్ చేస్తారు. వాళ్ళనేది అసలు న్యూమరాలజీ మీద మంచిగా వర్క్ చేయరు. అసలు మొన్న ఒక కేసు వచ్చింది నాకు మహారాష్ట్రలోకెళ్ళి. వాళ్ళు స్టూడెంట్ ఏంటంటే సినిమా రంగంలో వాళ్ళు యాక్టింగ్ క్లాసెస్ చదువుకుంటారు. ఒక పెద్ద న్యూమరాలజిస్ట్ అక్కడ పోయి వాళ్ళకి కరెక్షన్ ఇచ్చారు. ఆ రోజు ఒక అమ్మాయి మిస్ అయింది. కంగనా రావత్. కంగనా అని హీరోయిన్ ఉండే ఆ అమ్మాయి మిస్ అయింది. మిగతా అందరూ కరెక్షన్ తీసుకున్నారు. ఎంతమంది కరెక్షన్ తీసుకున్నారో ఆ సినిమా రంగంతో బయటికి వెళ్ళిపోయారు. ఏ అమ్మాయి మిస్ అయిందో కంగనా ఆమె ఇవాళ సూపర్ స్టార్. అలాంటి న్యూమరాలజిస్ట్ ఉన్నారు నార్త్‌లో. పేరుకి పెద్ద పెద్ద న్యూమరాలజిస్ట్. కానీ ఏం పని చేయరు వాళ్ళు. రాణి ముఖర్జీ అసంటి వ్యక్తికి కరెక్షన్ ఇచ్చినాక సినిమా ఇండస్ట్రీలో మాయమైపోయింది. ప్రీతి జింటా మాయమైపోయింది సినిమా ఇండస్ట్రీలోకి. అది మన అదృష్టం మన తెలుగు రాష్ట్రంలో మంచి మంచి న్యూమరాలజిస్టులు ఉన్నారు. నేను ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డానండి న్యూమరాలజీ గురించి. చాలా కష్టపడ్డాను. నేను న్యూమరాలజీ గురించి, మొబైల్ నంబర్ గురించి నాకు చాలా అదృష్టం అండి. నేను ఇవాళ తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ చెప్పింది నేనే. 13వ నంబర్ డబ్బులు ఇస్తది, 31 నంబర్ డబ్బులు ఇస్తది, 12వ నంబర్ డబ్బులు ఇస్తది, 29 నంబర్ డబ్బులు ఇస్తది, 92 నంబర్ ఇస్తది డబ్బులు ఇస్తది. ఇది నాకు చాలా సంతోషం. నేను చెప్పిన ఫస్ట్ అని నాకు చాలా గర్వంగా అనిపిస్తది. ఎక్కడో మా గురువులు మాకు అంటే మమ్మల్ని ఆశీర్వదించినట్టు నేను ఒక మంచి సబ్జెక్ట్ ఒక ప్రజల ముందు పెట్టగలుగుతానా, ప్రజలకు ఇవ్వగలుగుతానా, నా తరపున నేను సహకారంగా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతానా. చాలా మంది నా దగ్గర ఫోన్ నంబర్ తీసుకున్నారు, పేరు కరెక్షన్ చేసుకున్నారు. చాలా బాగున్నారు వాళ్ళు. మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారు. మధుప్రియ గారు కూడా నేను కరెక్షన్ ఇచ్చాను. పాటలు పాడే మధుప్రియ. అంటే నేను కొద్దిగా ఔట్ సైడ్‌లో ఉంటాను కదా! ఖమ్మం డిస్ట్రిక్ట్ కొత్తగూడెంలో. కనుకనే కొంతమంది ఊరు చిన్నదనుకోని వ్యక్తిని కూడా చిన్నగా అనుకుంటారు. అంతవరకే. లేకపోతే రోజు ఎవరో ఒకరు కలెక్షన్ చేపించుకుంటూనే ఉన్నారు. ఎవరో ఒక ఫోన్ నంబర్ తీసుకుంటా ఉన్నారు. అలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవండి. మెయిన్ మీ గురించి అనేది ఏంటంటే దయచేసి మీ పిల్లలకు మంచి పేరు పెట్టండి. వాళ్ళు అసలు మీ దిక్కే చూడరు. మీరు ఎంత ఆస్తి ఇస్తారో ఏంటి. ఓ మంచి ఫోన్ నంబర్ ఇవ్వండి. ఓ మంచి పెళ్లి డేట్ ఇవ్వండి. రివర్స్ తిరిగి చూసే అసలు అవసరమే వాళ్ళకి లేదండి. ఓకే. మీరు ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగచ్చు. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. తిమోతి గారు గుడ్ ఈవినింగ్. ఆంజనేయులు గారు 9642 సిరీస్ బ్యాడ్ సార్. ఎందుకంటే నేను 64ని కొద్దిగా అవాయిడ్ చేస్తాను. నేను 64 నంబర్ 46ని అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే నాకు 64, 46 నంబర్‌తోని ఎలాంటి శత్రుత్వం లేదు గానీ సార్ ఏంటంటే కొద్దిగంత కొంతమందికి ఒకవేళ బుద్ధి దోషం ఉంటే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్ వస్తది. చాలా మంది మెసేజ్ కూడా చేస్తారు స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది. శుక్ర దోషం ఉంటే కొద్దిగంత మ్యారేజ్ తర్వాత కొంతమంది అబ్బాయిలను చూశాను వాళ్ళకి ఇల్లీగల్ అఫైర్‌లు కూడా ఉంటాయి. కనుక నేను 64 ఆర్ 46 నంబర్‌ని మాక్సిమం నేను జీవితంలో ఇప్పటిదాకా ఎవరికి ఒక నంబర్ కూడా ఇయ్యలే. వాళ్ళకి నేను పూర్తితరంగా అవాయిడ్ చేయమని చెప్పాను. దయచేసి ఇది నా పర్సనల్ విషయం. మీకు ఎవరికైనా నచ్చితే వాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు. నేను వాళ్ళని తీసుకోవద్దని నేను ఏ రకంగా కూడా చెప్పాను. కానీ ఒకవేళ నేను ఒక న్యూమరాలజిస్ట్ అయినాక నాకు ఒక చెప్పే బాధ్యత ఉన్నప్పుడు నేను ఇలాంటి నంబర్‌ని అవాయిడ్ చేయమని చెప్తా. ఆల్రెడీ నేను కోపంతోనే ఈ యూట్యూబ్‌లో వచ్చాను. ఎందుకంటే ఇలాంటి నంబర్‌ని చాలా మంది ఎంకరేజ్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించినప్పుడు కనుకనే నేను యూట్యూబ్‌లో వచ్చాను. అందరికీ నేను చెప్పడం మొదలుపెట్టాను. కోపంతోనే అందరికి న్యూమరాలజీ అంతా మొబైల్ నంబర్ అంతా ఓపెన్ చేశాను. మీరు కనీసం మొబైల్ నంబర్‌కి 20,000, 30,000 పెట్టే 50,000 పెట్టే అవసరం లేదు. మీరే ఫ్రీగా తీసుకోవచ్చు. అవసరం అనుకుంటే మా దగ్గర మీరు తీసుకోవచ్చు. మీకు దొరికితే యాస్ ఎ విష్ మీరు హ్యాపీగా ఉంటే చాలు. ఏ రకంగానైనా మీకు మొబైల్ నంబర్ మీరు తీసుకుంటానంటే చాలు. కానీ దయచేసి ఇది బాగున్నదా అని నాకు మెసేజ్‌లు పెట్టబాకండి. ఎందుకంటే పూర్తిగా నేను కంటెంట్స్ అన్నది యూట్యూబ్‌లో మీకు పెట్టేశాను. అంతా మీకు దొరికే విధంగా నేను చూసేశాను.
మీరు దానిలోనే చూసుకొని చేసుకోవాలి. ఏదైనా మీకు కావాలనుకుంటే కొద్దిగా టైం తీసుకొని నాకు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు టైం ఇవ్వగలిగితేనే అప్పుడు నేను మీతో మాట్లాడగలుగుతాను. దానికి ఒక సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ ప్రకారం చాలా మంది కాల్ చేస్తా ఉంటారు. చాలా మంది మెసేజ్ పెడతా ఉంటారు. అందరికి నేను సమాధానం చెప్పలేనండి. దయచేసి ఏమనుకోబాకు దాని విషయంలో. ఓకేనండి. ఫేక్ న్యూమరాలజీ గురించి నేను ఏం చెప్పాలండి, మీరే దాని నిర్ణయం తీసుకోవాలి. ఏది ఫేక్ న్యూమరాలజీ, ఏది మంచి న్యూమరాలజీ అని. నేను చెప్పేది ఒక విషయం ఏంటంటే, మనకు మిస్సింగ్ నెంబర్ గురించి ఎంత బాధపడే అవసరం లేదు. లోషో గ్రిడ్ గురించి ఏదున్న పేరు మీదనే రండి. నేను చెప్పేది 3 సెక్షన్ మీకు. మీరు మీ పేరుని చూడండి, మీ పెళ్లి డేట్ని చూడండి, మీ ఫోన్ నెంబర్ని చూడండి, దాంతోపాటు మీ సంతకంని చూసుకుంటే సరిపోతుందండి. ఈ 3ని బాగా చేసుకోండి. నా దగ్గర ఈ మిస్సింగ్ ఉన్నది, నా దగ్గర అది మిస్సింగ్. ఆ మిస్సింగ్ నెంబర్ ఇచ్చింది ఎవరు? ఆ దేవుడు. ఆ దేవుడు కన్నా ఎక్కువ మనకు తెలుసా అండి ఆయన మనకు ఆ నంబర్ ఎందుకు ఇవ్వలేదని? ఆయనకే తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తికి 1వ నంబర్ ఇస్తాడు, 5వ నంబర్ ఇవ్వడు. ఆయన మంచి రాజకీయంలో ఉంటాడు. దానిలో ఏం ప్రాబ్లం ఉందన్నది దేవుడు ఇచ్చిన మిస్సింగ్ నెంబర్ని మనం ఫిల్అప్ చేయడానికి ఓడు కాదు. దేవుడు మనకు మిస్సింగ్ నెంబర్ ఇచ్చారు, దాన్ని వదిలేయాలి. దానివల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. 5 తారీఖు పుట్టిన అందరూ కోటేశ్వరులు ఉన్నారా అండి? లేరు కదా. 5 తారీఖు పుట్టిన అందరూ తెలివి వాళ్ళు బాగా కోటేశ్వరు ఉంటారా? అలా ఏం లేదు కదా. వాళ్ళ పేరు ఎలా ఉన్నదో అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు 1 కాంచెలు 9 తారీఖు వరకు పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏ డేట్లో పుట్టినా 31 తారీఖు దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్‌కి తగ్గట్టు ఉన్నదా లేదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను చెప్పేది ఇది ఒకటే విషయం. మీరు ఎక్కడైనా పేరు కరెక్షన్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఏ నంబర్ అన్నా తీసుకోండి. దయచేసి నేను చెప్పేది ఒకటే విషయం ఏంటంటే మాత్రం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నా చెప్పే సబ్జెక్టు నేను ఇచ్చిన మీకు మొబైల్ నంబరే వర్క్ చేస్తుంది. ఇవాళ కాకుండా రేపన్నా మీరు మొబైల్ న్యూమరాలజీ వచ్చినప్పుడు కంపల్సరీ మీకు నచ్చేది చేసేది నా వీడియోలోకి తీసుకున్న నంబర్లే మీకు వర్క్ చేస్తాయి. ఇంకా ఏ నంబర్స్ వర్క్ చేయవు మీకు. వేరే దగ్గర నుంచి చూసినా కొన్ని రోజుల వరకు మీకు మంచిగా అనిపిస్తుంది. కంపల్సరీ దానిలో 13వ నంబర్ ఉంటుంది. ఎంత పెద్ద కోటేశ్వర్ అయినా, ఎంత పెద్ద డబ్బులు ఉన్న వ్యక్తి ఉన్నా కూడా వేరే నంబర్ గురించి మీకు చూపిస్తారు. కానీ అక్కడ చూస్తే మాత్రం మీకు 13వ నంబర్, 31 నంబర్ కంపల్సరీ కనబడుతుంది. 12వ నంబర్ కనబడుతుంది, 29వ నంబర్ కనబడుతుంది, 92వ నంబర్ కనబడుతుంది. ఈ నంబర్సే కనబడతాయి అండి వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు చూపించే నంబర్ మీకు వేరే. దయచేసి నేను ఎందుకంటే నా గురించి నేను చాలా చిన్న స్థాయిలోకి వచ్చినా కానీ నేను ఈ ఒక్క సబ్జెక్ట్ చాలా కష్టపడి నేర్చుకున్నా, చాలా అద్భుతంగా నేర్చుకున్నా. ఇక నేను గర్వపడచ్చు. నేను ఐఎమ్ ద న్యూమరాలజిస్ట్. నేను ఏదైనా దానికి సమాధానం చెప్పచ్చు. దేనికైనా కొద్దింత ఆ దేవుడు హెల్ప్ చేస్తే కంపల్సరీ మీకు ఏ రకంగా నేను సక్సెస్ తెచ్చేదానికి ప్రయత్నం చేయగలుగుతాను. నేను ఓన్లీ ప్రయత్నం చేసే వ్యక్తి అండి, నేను దేవుణ్ణి కాదు. అక్కడ దేవుడి దగ్గర ఆఫీస్లో నేను ఒక చపరాసిగా, ఒక అటెండర్గా భావిస్తా అండి. ఆ శివయ్య దగ్గర ఉన్న పూజ చేసేటోళ్ళు ఉంటే ఆ ఫైల్స్ నా దగ్గరకు వస్తాయి. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న పూజ చేసేటోళ్ళు ఉంటే ఆ ఫైల్స్ నా దగ్గరకు వస్తాయి. ఆ సాయిబాబాని పూజించే వ్యక్తి ఎవరైనా గురువుగా ఉంటే వాళ్ళ ఫైల్స్ నా దగ్గరకు వస్తాయి. వాళ్ళే నా దగ్గర కాల్ చేస్తారు ఎక్కువ. ఎందుకంటే నేను వాళ్ళని ఎక్కువ పూజిస్తాను దాని గురించి. దీని తప్ప వేరే ఏం లేదండి. ఏ ఫేక్ న్యూమరాలజీ గురించి అవసరం లేదండి. మీరే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు బాగున్నారో ఎవరు బాగలేదో మనకి ఏం తెలుస్తుంది చెప్పండి. నేనైతే ఎవరిని కూడా కించపరచలేను. నేను ఒక న్యూమరాలజిస్ట్ అని ఇంకో న్యూమరాలజిస్ట్ని కించపరచలేను. వాళ్ళని చూసి నేను నేర్చుకున్నా. చాలా మంది ఉన్నారు, దావుద్ గారు ఉన్నారు, వాళ్ళని చూసి నేను నేర్చుకున్నా. అసలు న్యూమరాలజిస్ట్ వాళ్ళకి అందరికీ నేను నమస్కారం చేస్తాను. ఎందుకంటే వాళ్ళని చూసి నేను నేర్చుకున్నా. నేను వాళ్ళకన్నా పెద్ద గొప్ప అని నేను చెప్పుకోను. కానీ టాలెంట్ ఎవరి సొత్తు కాదు. నేను చాలా కష్టపడ్డాను. వాళ్ళని గురువుగానే భావిస్తాను. దావుద్ గారు అయితే ఏంది, కిరణ్ నెహ్రూ గారు, వాళ్ళ పిఎస్ నెహ్రూ గారు అయితే ఏంది, వాళ్ళని చూసి నేను నేర్చుకున్నా. వాళ్ళని చాలా ఆదరిస్తాను. నేను ప్రతి ఒక్క న్యూమరాలజిస్ట్ని ఆదరిస్తాను. మంచి కరెక్షన్ చేయండి, 2 సెక్షన్ల కరెక్షన్ అండి. నేను మీకు చెప్పే ఒక విషయం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవాల్సింది ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. అదేంటిదంటే కంపల్సరీ మీరు క్యూ కట్టబాగండి. ఒక లైన్లో 100 మంది ఉన్నారు, మీరు అక్కడ క్యూ కడితే మాత్రం మీకు కరెక్ట్ రిజల్ట్ రాదు. కారణం ఏంటంటే ఆన్లైన్ తీసుకుంటే మీకు ఒక లాభం ఉంటుంది. ఏంటంటే మీ పేరుని మంచి చూసి చేసినాకనే మీకు వాళ్ళు కరెక్షన్ ఇచ్చి మీకు పంపుతారు. అదే మీరు అక్కడ ఉన్నారనుకోండి, 100 మందికి కరెక్షన్ ఇవ్వాలని టకా 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 ఒక 20 మందికి మంచిగా ఇవ్వగలుగుతారు, 80 మందికి మంచిగా ఇవ్వగలరు. అంటే దానిలో తప్పు కూడా మీదే. కనుక క్యూ కట్టబాకండి. ఇక్కడ కూడా సార్ ఆన్లైన్లో ఇవ్వండి, మాకు టైం తీసుకోండి, కానీ మా పేరు కరెక్షన్, మా ఫోన్ నెంబర్ మంచి కరెక్షన్ చేసి ఇవ్వని చెప్పండి. అంతవరకు సరిపోతుంది. వాళ్ళకి మీరు టైం ఇచ్చారు అనుకోండి, వాళ్ళు మీకు మంచి కరెక్షన్ ఇస్తారు. వాళ్ళకి మీరు టైం ఇవ్వలేదు అనుకోండి, కరెక్షన్ మంచిది కాదు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా ఏదో పెట్టారు 9799 సిరీస్. 97 సిరీస్ అనేది ఎవరు రాశారు తెలుగు క్వశ్చన్లో? 97 కొన్నది కొద్దిగా అప్ అండ్ డౌన్ ఇస్తుంది. కొంతమందికి హెల్త్ ఇష్యూ నెంబర్స్ కూడా ఉంటుంది. దాని మొత్తం 907 అయితే కొద్దిగా హెల్ప్ ఉంటుంది. కానీ
97 అన్నది అంత మంచిది కాదు. దాని తర్వాత 99 ఈజ్ ఎ వెరీ గుడ్. చాలా ఎనర్జెటిక్‌గా ఉంటారు. చాలా సూపర్‌గా ఉంటారు. 99 సిరీస్ తీసుకోవచ్చు. 81 సిరీస్ అన్నది అది కొంత ప్రాబ్లమ్ అండి. కొంతమందికి పోలీస్ కేసు, కొంతమందికి పిల్లలకి అమ్మ నాన్నకు కొంత ఆర్గ్యుమెంట్ ఎక్కువేస్తాయండి. 81 సిరీస్‌ని మీరు అవాయిడ్ చేస్తేనే బెస్ట్. మాక్సిమం మీరు నాకు చాలా వీడియోస్ చూస్తే మీకు 81 గురించి నేను చెప్పానండి. 97 గురించి కూడా చెప్పాను. మమతా కృష్ణ సార్, మై నేమ్ ఈస్ రామకృష్ణ డి. రామకృష్ణ గారు, మీ రామకృష్ణ పేరులో ఒక రివర్స్ నెంబర్ 12 ఉంటదండి. ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తది. కంపల్సరీ మీ పేర్ల కరెక్షన్ చేసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అండి. రామకృష్ణ పేర్ల లోపం ఉన్నది. ఆ లోపం మీరు కరెక్షన్ చేసుకుంటేనే మీకు సెట్ అవుతది. ఎందుకంటే 14 తారీఖు పుట్టారు. మంచి నాలెడ్జబుల్ ఉంటది. కానీ మీ నాలెడ్జ్ మిమ్మల్నే డిస్టర్బ్ చేస్తది. ఎందుకంటే మాకున్న కన్నా ఒక 5 రేట్ల ఎక్కువనే మీకు నాలెడ్జ్ ఉంటది. కానీ ఏంటంటే ఆ 14 తారీఖు అనేది మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తదండి. అందుకని పేరు కరెక్షన్ కంపల్సరీ చేసుకోండి. చేసుకుంటే ఒక మంచి రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తది. ఫోన్ నంబర్ కూడా ఒక మంచిది తీసుకోండి రామకృష్ణ గారు. లైఫ్ మీకు ప్రాబ్లమ్ చేస్తానంటే కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాల్సిందండి. ఏంటంటే మీ పెళ్లి అయితే పెళ్లి డేట్‌ని చెక్ చేసుకోండి. మీ పేరైతే మీ పేరుని చెక్ చేసుకోండి. మీ ఫోన్ నంబర్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. ఫోన్ నంబర్ అంటే ఏంటిది? ఒక వ్యక్తి ఎక్కడ పేరు కరెక్షన్ చేసుకోలే, ఎక్కడ ఫోన్ నంబర్ కరెక్షన్ చేసుకోలే, డైరెక్ట్ ఆయన ఫోన్ నంబర్ తీసుకుంటే మాత్రం ఫోన్ నంబర్ మనం తీసుకోం. మనల్ని ఫోన్ నంబర్ తీసుకుంటది. ఆళ్ళకి ఆ ఫోన్ నంబర్‌కి తెలుసు మన లైఫ్ ఎలా ఉన్నదని. టెన్షన్ ఉన్నదనుకోండి, అలాంటి టెన్షన్ నంబర్ మనకిస్తది. మనీ ప్రాబ్లమ్ ఉంటే మనీ ప్రాబ్లమ్ నంబరే ఇస్తది. మనకి యాక్సిడెంటల్ నంబర్ ఉంటే యాక్సిడెంటల్ నంబరే ఇస్తది. అయితే మొబైల్ నంబర్ స్వయంగానే మనల్ని సెలక్షన్ చేసుకుంటది. అప్పుడే మనకు ఏదైనా మనం మొబైల్ నంబర్‌ని సెలక్షన్ చేసుకోం. మొబైల్ నంబర్. ఆ మొబైల్ నంబర్‌ని చూసి మీ లైఫ్ ఇలా ఉందని మనం చెప్పగలుగుతాం. అంటే మొబైల్ నంబర్ ఏంటిది? మీ ఐడెంటిఫై. మీ విజిటింగ్ అది. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి? మీ పేరుని, మీ మొ మీ పేరుని, మీ మ్యారేజ్ ప్రాబ్లమ్ ఉంటే అవి మంచిగా చేసుకొని ఇప్పుడు మొబైల్ నంబర్ కూడా మీరు మార్చుకోవచ్చు. అప్పుడు దాకా ముందు మీరు మార్చుకుంటే ఏం లాభం లేదండి. మెయిన్ ఇంపార్టెంట్. మొబైల్ నంబర్ మార్చుకున్నాక మీకు ఒకటి చెప్తాను. మొబైల్ నంబర్ మార్చుకున్నాక మన గూగుల్ పే నంబర్ కూడా మారాలి. మన ఫోన్ పే నంబర్ కూడా మారాలి. మన ఏటీఎం కార్డ్ నంబర్ కూడా మారాలి. అవి మార్చినాకే మనకు రిజల్ట్ అనేది స్పీడ్‌గా వస్తాయి. లేకపోతే చాలా స్లోగా వస్తాయి కానీ చాలా స్లోగా వస్తది. కంపల్సరీ మన ఏటీఎం కార్డ్ నంబర్ చెక్ చేసుకోవాలి. మన గూగుల్ పే నంబర్ మనం చెక్ చేసుకోవాలి. మన ఫోన్ పే నంబర్ కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకు రిజల్ట్ అనేది స్పీడ్‌గా వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీరు కరెక్షన్ చేసుకున్నారు. మీరు చాలా బాగున్నారంటే చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మీరు మంచుకుంటేనే మేము మంచుకున్నాం. కారణం ఏంటంటే ఒక నేమ్ కరెక్షన్ చేసినాక మీరు డబ్బులు ఇచ్చుడు కాదండి. మీరు మంచుకుంటేనే మేము సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్‌ని మేము నమ్ముకున్నాం. ఈ సబ్జెక్ట్ పనిచేస్తేనే కదండీ మాసుండే వ్యక్తి మీకు ఏదైనా ఉపయోగపడతారు. ఎందుకంటే ఒక వ్యక్తి పని చేయాలి, 2 వ్యక్తి పని చేయాలి, 50 మందికి పని చేయాలి. తర్వాత ఇది ఏం పనికి రాకుండా పోతుందండి. న్యూమరాలజీ వర్క్ చేస్తేనే ఇక్కడ సిహెచ్ మహేంద్ర పటేల్ వర్క్ చేసినట్టే. లేకపోతే ఏం పనికి రాకపోతుంది. మెయిన్ అంటే అది. నాకు చాలా హ్యాపీ అండి. నేను చాలా మందికి నేను కరెక్షన్ ఇచ్చాను. చాలా మంది దానిలో హ్యాపీగా ఉన్నారు. దానిలో నాకు చాలా ఆనందం వస్తదండి. జీవితంలో ఏదో కొద్దిగంతా మంచిగా చేశాం మనం. కొంతమందికన్నా ఉపయోగపడ్డామన్న ఫీలింగ్ ఒకటి నాకు బాగా వస్తదండి. అది నాకు చాలా మంచిగా అనిపిస్తది. మొబైల్ న్యూమరాలజీ గురించి నేను చెప్పే దాని గురించి ఏంటంటే, నేను మొబైల్ నంబర్ చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తది. ఈ నంబర్ ఇలా వర్క్ చేస్తది, ఈ నంబర్ ఇలా వర్క్ చేస్తది, ఈ నంబర్ ఇలా వర్క్ చేస్తదండి. టోటల్ ఇలా ఉండాలి. అందరికి ఒకటే నంబర్ కాకుండా మీరందరూ 46 తీసుకోండి, 46 తీసుకోండి. ఏ ఒక్క నంబర్ అందరికి పనిచేయదండి. ఎందుకంటే అందరి డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉంటది. అందరి డెస్టినీ నంబర్ వేరే ఉంటది. ఓకే. దీన్ని డెస్టినీ అనొచ్చు. ఇంకొకటి బెస్ట్ మీకు ఒక మంచి మాట చెప్తా. మీ డేట్ ఆఫ్ బర్త్‌ని మీరు రాజుగా భావించి, మీ డెస్టినీ నంబర్‌ని మీరు మంత్రిగా భావించాలి. ఎందుకంటే మీరు అంత కార్యం అంతా వర్క్ చేసేది అంటే మీ డెస్టినీ నంబర్, మీ మంత్రి నంబర్. దాన్ని మంత్రి నంబర్‌గా మీరు తీసుకుంటే మాత్రం అద్భుతంగా అది వర్క్ చేస్తది. అదే మీకు అన్నిటికి దారి చూపిస్తది. ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత అది వర్క్ చేసి మొదలుపెడుతది. అది చాలా అద్భుతంగా వర్క్ చేస్తదండి. హలో సార్. నవీన్ కుమార్ గారు నమస్కారం అండి. మ్యారేజ్ డేట్ 18 9, 10, 12, 21. 9-3 కాంబినేషన్ మ్యారేజ్ డేట్ ఏం పెద్ద ప్రాబ్లమ్ కదండి. మంచి మ్యారేజ్ డేటే. అప్పుడప్పుడు కొత్త చిన్న చిన్న గొడవలు అందరికి అయితా ఉంటది. అది పెద్ద గొప్ప విషయం కాదు. ప్రేమ అలానే ఉంటది. ఆ గొడవలు అలానే ఉంటది. ఇబ్బంది ఏం లేదండి. 9/3 కాంబినేషన్ మ్యారేజ్ డేట్ మంచిదండి. 8, 9, 11, 12, 13, 20. 9-3 బెస్ట్ అండి. ప్రాబ్లమ్ లేదు. దానికి మీరేం మరో మంగళం చేపించుకున్న అవసరం లేదు ఎవరి దగ్గర కూడా. 9-3 కాంబినేషన్ సూపర్ అండి. ఇబ్బంది.
నవీన్ కుమార్ ఓ 1999 ఓ ఫస్ట్ టైం చూసాను ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్. ఇన్ని 9లు ఉన్నాయి. 1 2 3 4 5. నవీన్ కుమార్ గారు పేరు నవీన్ అంటేనే ఇస్ నో విన్. జాగ్రత్తగా పేరు కరెక్షన్ చేయించుకొని మంచి ఫోన్ నెంబర్ తీసుకున్నా. ఎందుకంటే ఇన్ని 9లు ఉండద్దు అన్న. 9 ఉంటే మాత్రం చాలా కోపం ఉంటుంది. నవీన్ కుమార్ అంటేనే అందరు నవీన్ పిలుస్తారు. నవీన్